అలాగే ఆ సభలో ఆ శ్రీపాటి వాళ్ళ వర్గం ఎవరైతే ఉన్నారో అనేక ప్రశ్నలు వేయాల్సినటువంటి ఆ సంస్థలు కూడా నోరు మూసి కూర్చున్నారంటే సందేశమన్నారు స్వామి వారిని వారికి ఏం చెప్పాలి అనానుష్ఠానాత్ పరం కార్యం విశ్వలోకేషు విద్యతే సత్యం సత్యం పునఃసత్యం ఇది మానవ భాషగా అన్నారు కైలు వస్తున్నారు. అప్పుడు వక్రబుద్ధి కలిగిన బ్రాహ్మణుడు ఉన్నాడు. ఒక మాట అడిగారు, స్వామి మీరు పబ్లిక్గా జాతులు ఎవరికైతే అధికారం లేదో ఆ స్త్రీలకి మిగతా జాతి అధికారులకు కూడా మీరు ఉపదేశిస్తున్నారు. ఓం నమ శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని మీరు ఉపదేశం చేస్తున్నారు, దోషం కాదా అని స్వామివారు నిలబెట్టి అడిగితే స్వామివారు అన్న మాట అన్నారు, మేము చెప్పడం లేదు మీరే చెప్పారు, ఆ దోషం ఉంటే మీకే తగులుగాక అన్నారు స్వామివారు. అది ఎలాగో అన్నారు, మీరు ఎవరైనా సరే బ్రాహ్మణులు పిల్లవాళ్ళకి మీరు అక్షరాభ్యాసం చేస్తారు కదా అని అడిగారు. చేస్తామన్నారు. ఏం చెప్తారు పలకి దేవరాంటారు అన్నారు. ఓ నమః శివాయ అని అన్నారు. అది ఏమిటి అన్నారు. అయితే బ్రాహ్మణులకి క్షత్రియులకో అదే రాస్తామన్నారు, వైశ్యులకో అదే అన్నారు, శూద్ర పిల్లవాళ్ళకో అదే అన్నారు. అయితే అది ఏమిటి అని అడిగారు. పంచాక్షరి మంత్రము అని అన్నారు బ్రాహ్మణుడు. అయితే మీరు ఏమీ తెలియని ఆ బాలకులకి మీరు చెప్తే వారి వయసు వచ్చిన తర్వాత వారు మర్చిపోయారు కాబట్టి మీరు చెప్పిదాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నామే కానీ నేను కొత్తగా ఏమి చెప్పలేదు. ఏదైనా కోసం ఉంటే నీకే సభలుగా అన్నారు. ఎందుకంటే స్వామివారు ఆయుర్వేదాలు చేసేవారు. అలాగే పిల్లవారి మార్చిలో అక్కడ రంగం వచ్చేశారు. ఆ రంగంలో కృష్ణ రంగంలో జాతర దొరుకుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఉండే పిచ్చిగా ఉన్నటువంటి రక్షణ బుద్ధి కలిగినటువంటి ఏడువాదుగా ఉన్నటువంటి ఆయన వచ్చేసారు. ఎవరైనా ఇప్పుడు ఉన్నారే మన తండ్రి అనుకుంటా వచ్చేసారు గారు స్వామివారిని. ఏమండి మీరు చెప్తున్నారు కదా నాస్తికులని మీరు ఆస్తులని అడిగారు. స్వామివారు గారు మీరు నాస్తికులా ఆస్తులని వారిని ప్రశ్న చేశారండి. ఆయన స్వామి వారు చేస్తే ఎవరు ఉన్నారంటే గౌరవాలు అడిగారు. మేము నాస్తికులు అండి అన్నారు వాడు. నాస్తికులు అంటే ఏమిటి? మీరైతే సత్యాన్ని నమ్ముతారా నమ్మరా అని అడిగారు స్వామివారు. మేము సత్యాన్ని నమ్ముతామన్నారు. సత్యాన్ని మీరు ఎప్పుడైతే నమ్మారో మీరు నాస్తికులు కాదు, మీరు ఆశ్చర్యం ఉన్నారండి స్వామివారు. ఎందువల్ల స్వామివారు ఆ విధంగా ఉంచేవారు రోజు అంతే కూడా కాదు. ఇంతవరకు వారు చెప్పారే వారు శుష్క వేదాంతులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుల్లో లేరు కానీ మా చిన్నతనంలో బాగా ఉండేవారు. మా ప్రాంతాల్లో కూడా శుష్క వేదాంతులు